తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ రోజున మనం ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం ముఖ్య కారణం పెనమలూరు నియోజకవర్గంలో మన యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారి పర్యటన సోమవారం జూలై 27వ తారీఖున మరి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ వ్యక్తిగతంగా ఇతర పార్టీ కార్యక్రమాల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, మన నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి కార్యకర్తల సమావేశం కానీ నియోజకవర్గంలో మొదటి కార్యక్రమానికి కానీ మరి యువ నాయకుడు లోకేష్ బాబు గారు రావటం మొదటిసారి కాబట్టి ఆ కార్యక్రమ నిర్వహణ ఘనంగా ఉండాలి అనేది మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ఆకాంక్ష. ఆయన ఆకాంక్ష మేరకు మనందరం కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం గురించి తెలియపరచడం, ఎవరికాలు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అందరం కూడా అన్ని గ్రామాల్లో తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఇవాళ కూడా ఈ గండిగుంట మన గ్రామంలో మనం అందరం కలుసుకోవడం జరిగింది. మనం లోకేష్ బాబు గారు జనరల్గానే ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే లోకేష్ బాబు గారి యొక్క కార్యక్రమాన్ని మనం ఎందుకు ఘనంగా చేయాలి అనుకుంటున్నామంటే గత ప్రభుత్వం 2019-24 సమయంలో తీవ్రమైనటువంటి అణిచివేతకి, ఇబ్బందులకి ప్రజలందరినీ సామాన్య ప్రజల జీవన విధానాన్ని కూడా ఇబ్బంది పెట్టిన సమయంలో బాధపడతా దెబ్బ తగిలినా కానీ అరవలేని పరిస్థితి, ఇబ్బంది పెడితే ప్రశ్నించలేని పరిస్థితుల్లో యువగళం పాదయాత్ర ద్వారా మన అందరినీ దాదాపుగా తెలుగుదేశం పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల మీద దాడి జరిగితే లోకేష్ బాబు గారు డైరెక్ట్గా వెళ్తాం, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్తాం. అట్లా బలహీన వర్గాల మీద దాడి జరిగితే వెంటనే ఆ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం అయ్యి ఒక ప్రశ్నించాలి, పోరాటం చేయాలి అనే ఒక నినాదాన్ని మన లోకేష్ బాబు గారు అత్యంత ధైర్యంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం అధికారంలో ఉండడానికి కారణం. యువకాలంలో కూడా మరి ఆయన దాదాపుగా 3000 కిలోమీటర్ల పైగా ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటే ఆయన శరీరం అంతా కూడా గాయాలుగా నలిగిపోయి ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన లక్ష్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలి, ప్రస్తుత ఆనాటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టాలి అనే ఏకైక లక్ష్యం పెట్టుకుని ఆయన ఎంత ఇబ్బందులైనా ఎదుర్కొని ఈరోజు మనందరినీ కూడా అధికార ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినటువంటి గొప్ప లక్ష్యం ఉన్నటువంటి నాయకుడిగా లోకేష్ బాబు గారిని మనం చూసి ఉన్నాం, మనందరికీ కూడా తెలుసు. కాబట్టి అటువంటి నాయకుడు మరి మన పెనమలూరు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరికైనా సరే 15-20 కిలోమీటర్ల దూరంలో దగ్గరగా వస్తూ ఉన్నాడు. అంత దూరం ఉండేటువంటి దగ్గరలో మనకు వస్తూ ఉంటే ప్రతి కార్యకర్త లోకేష్ బాబు గారు వచ్చే విషయాన్ని తెలుసుకుంటే ఆ కార్యక్రమం మనం ఊహించని రీతిలో సక్సెస్ అవుతుంది అనేది ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ఆకాంక్ష. అందుకనే ఇక్కడ మనం 50 మంది ఉన్నా కానీ మన గండిగుంట ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా సభ్యత్వాలు 500 మంది ఉంటే 500 మందికి కూడా కబురు వెళ్ళగలిగితే మనం కొంతమందిని సమీకరిస్తాం, మనం 200 మందినో ఎంతమందినో సమీకరిస్తాం. కానీ 500 మందికి తెలిస్తే వాళ్ళ యొక్క పనుల్లో భాగంగా కానీ ప్రయాణాల్లో భాగంగా కానీ మరొక 100-200 వ్యక్తిగతంగా వాళ్ళు అంతటి వాళ్ళు అక్కడ ఈడుపుగల్లు నుంచి పునాదిపాడు జరిగే ర్యాలీలో భాగస్వాములే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మౌత్ పబ్లిషింగ్గా కానీ వ్యక్తిగతంగా కానీ అన్ని వార్డుల్లో మన వాళ్ళు ఎవరైతే పార్టీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రియాశీలక సభ్యులు, సాధారణమైనటువంటి పార్టీ సానుభూతి పరుల్ని, పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలియజెప్పాలనేదే ఒక ఉద్దేశంతో బోడే ప్రసాద్ గారు ఇక్కడికి పంపించారు. కాబట్టి మన ఆలోచన లక్ష్యం ఇది, మన నాయకుడిని గౌరవంగా ఆహ్వానించాలి. ఆయన వచ్చే కార్యక్రమం కూడా ఒక ఉదార స్వభావం. 1,30,00,000 రూపాయలు తన కుటుంబంలో ఏదో ఒక మంచి కార్యక్రమాలు ఇంకా అనేకమైన చేసుకోవచ్చు వాళ్ళు. ఆ దాత 1,30,00,000 రూపాయలు పెట్టి ప్రజలు, బలహీన వర్గాలు, పేద వర్గాల ప్రజలు చదువుకునేటువంటి పునాదిపాడు ప్రభుత్వ పాఠశాల, కళాశాల 2 కలిసి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కూడా బాలికలకు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పూర్తి భవనం 1,30,00,000 రూపాయలు వాళ్ళ ఓన్గా ఖర్చు పెట్టి వాళ్ళ నిర్మాణం చేశారు.
అటువంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు అడిగినటువంటి ఆకాంక్ష చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళల్లో కూడా మేము ఉన్నాం. ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేస్తాం కాబట్టి వాళ్ళ సమక్షంలో ప్రారంభించుకోవాలనే అలా ఆకాంక్షని బోడే ప్రసాద్ గారు, లోకేష్ బాబు గారికి తెలియచెప్పంగానే ఆయన ప్రోగ్రామ్స్ ఎన్నున్నా కానీ దగ్గరలో ఉన్నటువంటి కార్యక్రమం జూలై 27 పెట్టండి, నేను వస్తాను. వాళ్ళ ద్వారా మరొంతమంది దాతలు మన రాష్ట్ర ప్రజలకి ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా మనం వాళ్ళని గౌరవిద్దామని చెప్పేసి ఆయన రావటం జరుగుతూ ఉంది. అందుకని మనం కూడా ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమం గొప్ప త్యాగం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి కుటుంబం నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి అధికారాన్ని తీసుకొచ్చి ఒక శాంతియుత వాతావరణం తీసుకొచ్చినటువంటి వాళ్ళని గౌరవిస్తూ మరలా గ్రౌండ్ లెవెల్లో మనం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరితో ఆయన దాదాపుగా 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దాదాపు మన అందరితో కూడా మాట్లాడటానికి ఒక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో కూడా మనం ఆయనతో ఒక్క క్షణం మనం ఆయన చెప్పినటువంటి అంశాలు వినటంలో కానీ, ఆయనతో పాటు కలిసి ఒకసారి ఒక చిన్న ఫోటో దిగటంలో కానీ అవకాశం ఉంటుందని మనల్ని కూడా మరి ఆ కార్యక్రమంతో పాటు ఇది మన కుటుంబం తెలుగుదేశం పార్టీ మనం కూడా ఒకసారి కలుద్దాం. ఆఫ్టర్ లంచ్ ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత, ఆ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ లంచ్ మళ్ళీ మనతో సమావేశం ఉంది కాబట్టి అందరం కూడా పూర్తిగా ర్యాలీ వరకు ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఎవరైతే సమీకరించో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 10,000 మందికి భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడెక్కడ ఏ పాయింట్ అనేది కూడా మనం తెలియపరుస్తాం. ఆ తదనంతరం మళ్ళీ మనందరం కూడా 2-4 అయానా కళ్యాణ మండపంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదికలో లోకేష్ బాబు గారితో కలిసే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటినీ మనందరం కూడా బోడే ప్రసాద్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని తెలియజేసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు రావటం జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తాం. జిల్లా